కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై బనాయించిన అక్రమ కేసులన్నీ రద్దు చేస్తామని చెప్పారు ఆయన. అనంతపురంలోని A7 కన్వెన్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యతనిచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఆయన. కిందపడిన మనం తిరిగి మళ్ళా గెలవాల్సిన అవసరం ఉంది. కిందపడిన మనం తిరిగి లేయాల్సిన అవసరం ఉంది. ఓడిన మనం తిరిగి మళ్ళా గెలవాలా, గెలిచి తీరాలా. ఎక్కడైతే మనకు ఓటమి రుచి చూపించిందో, ఎక్కడైతే మన గౌరవానికి భంగం కలిగిందో అక్కడ తిరిగి మళ్ళా మన గౌరవాన్ని అందుకోవాల్సిందే. మనకెవరైతే మన ప్రత్యర్థులు ఏమైతే ఇచ్చినారో దానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. మనం గెలవాలి అంటే ఆ బలాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉండబడిన బలానికి మరింత బలాన్ని తోడు చేయాలా. ఆ టోటల్గా కాబడినటువంటి కార్యకర్తల సామూహిక బలంతో వారిలో స్ఫూర్తిదాయకమైనటువంటి మార్పులు తీసుకురావాలా. పార్టీ పట్ల చురుగ్గా ఉండేటట్టు నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకుపోగలగాల. వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు 3 పార్టీలు కలిసిన వాళ్ళు 11 సీట్లే మీకు వచ్చినది, 11 సీట్లలో మీరు పులిందల ఎమ్మెల్యే అని చెప్పి మన నాయకుడిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ అనంతపురం వేదికగా చేసుకొని ఆ మునవపి 3 పార్టీలను అడుగుతా ఉన్నా నేను ఒక మాట. 11 సీట్లే వచ్చేది మాకు, మరి 164 సీట్లు మీకు వచ్చినాయి. 11 సీట్లు వచ్చిన మా నాయకుడిని చూస్తేనే మీకు ఉత్సాహార్థాన్ని కదరా స్వామి మీకు.